టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. అబద్ధాలతో ప్రజలు నమ్మించాలని చూస్తున్నారన్నారు ముద్రగడ. పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు మాట్లాడుతున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. తుని రైలు ఘటనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఆదేశాలతో పవన్ మాట్లాడారా అని ప్రశ్నించారు. తుని ఘటనపై పవన్కు అవగాహన లేదన్నారు. పిఠాపురంలో పవన్ను ఓడించి తీరుతామన్నారు ముద్రగడ. జగన్మోహన్ రెడ్డి జగన్పేటలో రిజర్వేషన్ ఏమన్నారు, నోరు పూసుకొచ్చున్నావే నన్ను అంటున్నాడండి ఆయన. నేను సవటనే వారిలాగా నేను అమ్ముడైపోయే మనిషిని, దత్తపని చేతకాడినోడిని, పౌరుషం లేనివాడిని, ఉత్తరీకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని. అయ్యా మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు ఉండట్లేదు? మీరెందుకు ఉండట్లేదు? మీరు చేయొచ్చు కదా. నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసివ్వలేదే ఉద్యమం చేయమని ఎవరను. నా అంతా నేను సహకారం చేయాలని చెప్పి దిగాను. వాళ్ళు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకొచ్చున్నాను. అది తప్ప. ఇస్తాన్న వాళ్ళము అనడం తప్ప. నేను ఏమన్నా వాళ్ళని అడగలేదని చెప్పి తప్పంటారా? అసలు అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేని అడిగారు.